Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the conversions of fractions into decimal and conversions of decimal into fractions. మనం లాస్ట్ వీడియోలో కన్వర్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్ చూసామండి. ఈ వీడియోలో ఇంకా కొంచెం డినామినేటర్లో 10 పవర్స్ ఉంటే ఎలా దాన్ని చేయాలి అనేది చూసిన తర్వాత నెక్స్ట్ కన్వర్షన్స్ ఆఫ్ డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్స్ చూద్దాం. నౌ we will start our video. See here, to convert to fractions whose denominators are 10 power n is nothing but 1 2 3 4 like that. అంటే డినామినేటర్లో కనుక 10 పవర్స్ కనుక ఉండే అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అని అర్థం వీటిని ఉంటే అటువంటి వాటిని వేర్ n is equal to 1 2 3 into decimal we write the numerator and put a decimal point in it leaving n digits on its right. In case the number of digits in the numerator is less than the number of zeros in the denominator, prefix the required number of zeros in the numerator అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఎప్పుడైతే డినామినేటర్లో కనుక 10 to the power of n అంటే డినామినేటర్లో కనుక మనకి 10 to the power of n కనుక ఉంటే అంటే 10 power 1 అంటే 10 కానీ లేదంటే 100 కానీ 1000 కానీ 10,000 కానీ అలా ఉన్నప్పుడు న్యూమరేటర్ను ఎలా మనము రాయాలి అనే విషయాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. See here, for example, first one ఏమంటున్నాం సార్, ఇక్కడ 2/10. ఫస్ట్ వన్ ఏమంటున్నామండి, 2 divided by 10 ని మనము ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షన్. దీన్ని ఎట్లా డెసిమల్ కన్వర్ట్ చేయాలా, డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేయాలో చూద్దాం. డినామినేటర్లో ఎంత ఉందండి, 10 ఉంది. 10 అంటే 1కు ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 పక్కల ఓన్లీ 1 జీరో ఉంది. కాబట్టి మనము న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ జరిగిన తర్వాత పాయింట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటి నెంబర్ ఉంది, దానికి రైట్ సైడ్ జరగాలి. ఇక్కడ ఒకటే జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి. పాయింట్ పెట్టిన తర్వాత దాని ముందర 0 రాసుకున్నా నో ప్రాబ్లం, రాసుకోకున్నాను కానీ రాసుకోవడం బెటర్. ఇప్పుడు దీన్ని ఏమైపోయింది, ఇది 2/10 అనేటువంటి ఒక డెసిమల్ ఫ్రాక్షన్ అనేది ఒక డెసిమల్ నెంబర్గా మనకు కన్వర్ట్ అయిపోయింది. అట్లా కాకుండా 2/100 ఉందనుకుందాం. 2/100 కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి డినామినేటర్లో, 1 పక్కల 2 జీరోస్ ఉన్నాయి. కాబట్టి మనం రైట్ సైడ్ నుంచి అంటే న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి ఫ్రమ్ రైట్ సైడ్. మరి ఇక్కడ ఏముంది సార్, ఓన్లీ న్యూమరేటర్లో 2 నెంబర్ ఒకటే ఉంది కదా, మీరేమో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నారు, మనకు ఉన్నదే ఒకటి కదా అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా 2 నెంబర్స్ తీసుకోవాలి. ఒకవేళ కనుక న్యూమరేటర్లో సింగిల్ నెంబరే ఉండి ఇట్లాంటి కండిషన్ కనుక ఎదురైతే మనం ఒక జీరోని పెట్టుకోవాలి. జీరోని పెట్టుకొని ఇప్పుడు చూడండి 2 1 0 1 2 నెంబర్స్ అయిపోయినాయి కదా, 2 నెంబర్స్ తర్వాత రైట్ సైడ్ పాయింట్ పెట్టాలి. అంటే 0.02 మనం ఏం రాయొచ్చు, 0.02గా మనము రాయొచ్చు. అట్లా కాకుండా ఒక 3/10,000 ఉంది అనుకుందాం. 3/10,000 ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి టోటల్గా, 10,000లో 4 జీరోస్ ఉన్నాయి కదా. మనకు ఎట్లుండాలి మరి, పాయింట్ అని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి, 4 డిజిట్స్ ఉండాలి. కాబట్టి ఇది ఒక డిజిట్ తక్కువ పడుతున్నాయి కాబట్టి 3 0 పెట్టుకున్నా, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నా. దేర్ ఫోర్ ఆన్సర్ ఎంత, 0.0003 టైమ్స్ రాసిన తర్వాత 3 అనేది రాస్తున్నా. ఇట్లా రాస్తే మనకు డెసిమల్ ఫ్రాక్షన్ అనేది ఎట్లా మారుతుందండి, డెసిమల్ నెంబర్గా అయితే మారడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా న్యూమరేటర్లో ఒక నెంబర్ ఉందనుకుందాం, డినామినేటర్లో 1000 ఉంది. ఇప్పుడు ఎట్లా చేయాలనుకుంటే చూడండి, సేమ్ ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. కొంచెం దూరంగా మంచిగా నెంబర్ డిజిట్స్ని దూరంగా యాజ్ ఇట్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత డినామినేటర్లో 1 పక్కల ఎన్ని జీరోస్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. 1 2 3 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ లెఫ్ట్ సైడ్ జరగాలి. 1 2 3 తర్వాత మనం పాయింట్ పెట్టాలి, ఇక్కడ పాయింట్ వస్తుంది. నా ఆన్సర్ ఇది వాట్ ఇయర్ 2.314 అయితే మనకు ఆన్సర్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 57,827/100 ఉంది అనుకుందాం. ఇక్కడ నేను ఏం చేయాలి, ఫస్ట్ అయితే న్యూమరేటర్ యాజ్గా రాసుకుంటున్నా, 57,827 రాసుకుంటున్నా. ఇక డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కదా 1 తర్వాత, కాబట్టి 2 నెంబర్ జరగాలి. రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ జరగాలి.
1 2 ఇక్కడ పాయింట్ వస్తుంది. నో ఆన్సర్ ఇస్ వాట్ ఇయర్ 578.27 అయితే ఆన్సర్ అయితే అవుతుంది. అబ్జర్వ్ వెన్ యూఆర్ అబ్జర్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ న్యూమరేటర్ 2372 2372 డివైడ్ బై 500 ఇస్ దేర్. కానీ మనం ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్గా దీన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలా కూడా చేయొచ్చు, కానీ ఇది కొంచెం సింప్లిఫికేషన్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం సింప్లిఫికేషన్ ఈజీగా చేయడానికి న్యూమరేటర్ని 10 to the power of పవర్స్లో వచ్చేటట్టు చూడాలి. అంటే 10 కానీ 100 కానీ 1000 కానీ ఏది దగ్గర ఉంటుంది. మరి ఇక్కడ ఏముంది 500 ఉంది. 500ని మనం 1000గా మార్చొచ్చు కదా. సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇచ్చిన నెంబర్ని 2372 డివైడ్ బై 500 అలా రాసుకొని 2తోని మల్టిప్లై చేస్తున్నా, 2తోని డివైడ్ చేస్తున్నా. అటువంటిప్పుడు విలువ ఎటువంటి వాల్యూ అనేది చేంజ్ కాదు. ఎందుకంటే మళ్ళీ 2 1 2 2 1 2 టోటల్గా ఎంత వస్తుంది 1 వస్తుంది. 1ని మనం దేంతో మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అయితే చేంజ్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయండి 2372 ఇంటూ 2 డివైడ్ బై 500 ఇంటూ 2 2372 కనుక మనం మల్టిప్లై చేయాలి. ఈ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందండి 4744 అవుతుంది. 4744 2తో మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ న్యూమరేటర్ని. డినామినేటర్లో 500 ఇంటూ 2 ఎంత అండి 1000. రైట్. ఇప్పుడు ఎందులోకి వచ్చింది డెసిమల్ ఫ్రాక్షన్లోకి వచ్చింది. డెసిమల్ ఫ్రాక్షన్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ని మనం ఎందులో రాయాలి డెసిమల్ నెంబర్లో రాయాలి కదా. అటువంటిప్పుడు కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 3 పాయింట్స్ లెఫ్ట్ సైడ్ జరగాలి. కాబట్టి ఫస్ట్ అయితే దూరం రాసుకోవాలి 4744. డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి 3 జీరోస్ ఉన్నాయి కదా 1 తర్వాత. కాబట్టి 1 2 3 జరిగి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. నా ఆన్సర్ ఈజ్ 4.744 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4.744 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి. రైట్. ఇప్పటి వరకు మనము డెసిమల్ ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్ నెంబర్స్గా కన్వర్ట్ చేసినాం. మనం లాస్ట్ వీడియోలో కూడా ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్ నెంబర్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసినాం. మనం నెక్స్ట్ ఇప్పుడు డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్ ఎట్లా రాయాలా, డెసిమల్ ఉంటే డెసిమల్ని ఫ్రాక్షన్కి ఎట్లా కన్వర్ట్ చేయాలనే విషయాన్ని కనుక డిస్కస్ చేసినట్టయితే చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్. See here step 1 ఏంటంటే రిమూవ్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్ ద గివెన్ డెసిమల్ నెంబర్ అండ్ పుట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్టర్ 1 in the denominator as there are as number of digits after the decimal point in the number. ఇదేమంటున్నాడంటే ఎప్పుడైతే మనం పాయింట్ అనేది న్యూమరేటర్లో ఉన్నటువంటి పాయింట్ను తొలగించి మనం దాన్ని ఫ్రాక్షన్గా రాద్దాం అనుకున్నప్పుడు ఆ పాయింట్ తర్వాత రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ని డినామినేటర్లో 1 రాసిన తర్వాత అన్ని జీరోలు రాయాలి అని అంటున్నాడు. అట్లా రాసిన తర్వాత ఒక మనకు ఫ్రాక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఫ్రాక్షన్ని మనం ఇంకా కూడా సింప్లిఫికేషన్ చేయగలిగితే సింప్లిఫికేషన్ చేస్తే అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది అని చెప్తున్నాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ 1 ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్టయితే 1.08 ఉంది కదండి. ఈ 1.08 మనం ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇప్పటి వరకేమో ఫ్రాక్షన్స్లో ఉన్నది డెసిమల్ కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు డెసిమల్స్లో ఉన్నది ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి. కాబట్టి నౌ 1.08 ఈజ్ ఈక్వల్ టు హియర్ ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ వితౌట్ పాయింట్ ఐఎమ్ రైటింగ్ న్యూమరేటర్ వితౌట్ పాయింట్ 108 ఓకే డివైడెడ్ బై యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఇట్లాంటి వాటిలలో ఫస్ట్ పాయింట్ తీసేసి న్యూమరేటర్ని రాయాలి. రాసిన వెంటనే కింద డినామినేటర్లో ఒక 1 నెంబర్ వేసేసుకోవాలి. 1 నెంబర్ రాసిన తర్వాత ఇప్పుడు మనకి పాయింట్ తర్వాత రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కాదు రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి 1 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి డినామినేటర్లో మనం 1 రాసిన తర్వాత 1 పక్కల 2 డిజిట్స్ అయితే రాయమైతే జరగాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 108/100 అయితే రావడం అయితే జరిగింది. ఇది ఫ్రాక్షనే. కానీ ఇంకా మనం దీన్ని సింప్లిఫికేషన్ చేయాలనుకుంటే చూడండి దేంతోనైనా కూడా మనం ఏ ఒక టేబుల్తోనైనా సరే ఏదో ఒక నెంబర్తోనైనా పైంది కింది కనుక డివిజన్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2తో చేస్తున్నా 250 × 100 నెక్స్ట్ 254 మనకి ఎంత అండి 108. మళ్ళీ నేను 2తో చేస్తున్నా 225 నెక్స్ట్ 227 నా ఆన్సర్ ఈజ్ 27/25. ఇది ఏంటండి ఇది ఫ్రాక్షనే కదా. ఇప్పుడు చూడండి 1.08ని ఎన్న మార్చేసిన ఫ్రాక్షన్లకు అయితే మార్చేయడం జరిగింది. హియర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 23.72 ఇచ్చాం కదండి. 23.72లో మనం ఫస్ట్ అయితే 2372ను యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. డివైడెడ్ బై పెట్టాలి. 1 నెంబర్ అయితే రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 1 తర్వాత మనము 2 డిజిట్స్ అయితే రాయాలి. ఇప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్ 2372 డివైడ్ బై 100 వచ్చింది. మళ్ళీ ఏమైనా సింప్లిఫికేషన్ అయితే చేద్దాం. 250 × 100
2 1 జా 2, 2 1 జా 2, ఇక్కడ 1 మిగులుతుంది, 1 పక్కల 17 తీసుకుంటే అప్పుడు 2 8 జా 16 అవుతుంది, మళ్ళీ 1 మిగులుతుంది, 1 పక్కల 2 ఉంది, 12 మిగులుతుంది, 2 6 జా 12 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2తో చేస్తే 25లా, ఇక్కడ 2 5 జా 10, 2 9 జా 18, నెక్స్ట్ 2 3 జా 6. ఆన్సర్ ఎంత అండి? 593/25. 593/25 అనేది మనకి 23.72కి ఈక్వల్ అవుతుంది. 23.72 ఈజ్ ఈక్వల్ టు 593/25 అయితే. See here next example 2.234 given. We have to convert this decimal number into the fraction. Here I am writing 2.234 as it is. In next step here 2234 without point I am writing divided by 1 after how many zeros are there? 1 2 3, 3 zeros are there. Total here 2234 divided by 1000. Now I am simplifying this one. 2 5 ja 10, zeros 2 zeros, next to 2 1 ja 2 1 ja, next to 2 1 ja, next to how much here? How much remains here? 2 7 ja, 2 1 ja 2 1 ja. Here next to 4 is there na, next to 7 ja is coming. See here now correct answer is how much? 117/500. 1117/500, 111 అంటే 1117 డివైడ్ బై 500 అయితే వచ్చింది మనకు ఆన్సర్. ఓకేనా అండి? రైట్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. 2.234ను మనం ఎన్న కన్వర్ట్ చేయాలి? 2.324 2.324ను మనము ఫ్రాక్షన్లకు కన్వర్ట్ చేస్తే 2324 డివైడ్ బై 1000 అని రాసుకోవాలి. 2తో కట్ చేస్తే 2 500 జా, నెక్స్ట్ 2 1 జా 2, 2 6 జా, సరే 2 1 జా, అగైన్ 2 1 జా, 2324/1000, 2 500 జా, 2 1 జా 2, అగైన్ 2 1 జా 2, 2 6 జా 12, అగైన్ 2 2 జా 4, నెక్స్ట్ 2తో చేస్తే 250 జా, 250 వస్తుంది ఇక్కడ కింద. 500ని 2తో డివైడ్ చేస్తే 250 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 5 జా 10, 1 మిగులుతుంది, 1 తర్వాత 6 ఉంది, 2 8 జా 6, మళ్ళీ 2 మిగులుతుంది, 2 1 జా. నా ఆన్సర్ ఈజ్ 581 డివైడ్ బై 250 అని అయితే చేయొచ్చు. ఇట్లా మనము ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏం లేదండి, మనం ఇది చాలా ఈజీ. డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం అంటే ఏం లేదు, ఆ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. డినామినేటర్లో 1 తర్వాత అన్ని జీరోస్ రాస్తే మనకు ఆటోమేటిక్గా అది ఫ్రాక్షన్గా కన్వర్ట్ అయిపోతుంది. మనం వాటినే మనము ఇంకా ఏమన్నా సింప్లిఫికేషన్ చేయగలిగితే అదే మనకు ఫైనల్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుందండి. ఇది మనం ఈ రకంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది మనకు క్లియర్గా వస్తుంది. మన ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక మన వీడియో ఛానల్ని వాచ్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన వీడియోస్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు షేర్ చేయండి. మీరు మన ప్లేలిస్ట్లను ఓపెన్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అని సపరేట్గా, మరియు ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ అంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం ఒకటి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఒకటి, అట్లా సపరేట్గా నేను దానికి సెక్షన్ వారీగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు 10th క్లాస్ కూడా ఫిజికల్ సైన్స్ చెప్తున్నాం కాబట్టి అది కూడా సపరేట్ పెట్టడం జరిగింది. మీకు ఏ క్లాస్ అయితే ఉపయోగపడుతుందో, మీకు ఏదైతే కావాలో దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ఈజీగా వినడానికి అయితే ప్రయత్నం చేస్తే మీకు బాగా ఉపయుక్తంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్తో కలుద్దాము. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయండి, షూట్గా ఫాలో కండి. ఓకేనా అండి? రైట్.